హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తా అనైతే అంటున్నారు కదండీ! ఆ టెట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన సిలబస్ ఏంటి? ఎన్ని మార్క్స్‌కొస్తది మనకి టెట్ పేపరు? అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇది నేను ఈరోజు ఈ వీడియోలో తెలుగు పేపర్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. తెలుగు సబ్జెక్ట్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి? సైకాలజీ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి? ఇంగ్లీష్ నుంచి మనకి ఎన్ని బిట్స్ వస్తాయి? అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. నేను టెట్‌కి సంబంధించిన, డీఎస్సీకి సంబంధించినవి ప్రీవియస్ పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. అవి కూడా మీరు ఒకసారైతే ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. డీఎస్సీ క్లాసెస్ కూడా నేను చేస్తానండి. సోషల్‌కి సంబంధించి, తెలుగుకి సంబంధించిన క్లాసెస్ అయితే చేస్తాను. ఎందుకంటే సోషల్‌కి సంబంధించినవి, తెలుగుకి సంబంధించినవి మనకి పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికీ కావాలి కాబట్టి నేను అవి 2 సబ్జెక్టులు అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను కాబట్టి ప్రీవియస్ పేపర్స్ మనకి 2024లో జరిగిన పేపర్స్ ఆల్రెడీ నేను ప్లేలిస్ట్‌లో అప్‌లోడ్ అయితే చేసి పెట్టానండి. మీరు ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఆ పేపర్స్‌ని అయితే ఒకసారి అయితే చెక్ చేసి పేపర్ ఏ విధంగా వచ్చింది, ఏంటి అనేది చెక్ చేయండి. మీకు ఒక అనాలిసిస్ వస్తది. మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి టీచర్స్ జాబ్ చేసిన 2011 కంటే బిఫోర్ ఉన్న వాళ్ళు కూడా టెట్ అయితే కంపల్సరీగా అయితే రాయాలండి. వారి కోసం కూడా ఇప్పుడు పేపర్ అయితే మనకి త్వరలోనే టెట్ అయితే కంపల్సరీగా ఏస్తారు. డీఎస్సీ లేట్ అయినా గానీ మనకు టెట్ అయితే కంపల్సరీగా మనకి ఈ డీఎస్సీ కంప్లీట్ ఈ మంత్ 20కి అయితే కంప్లీట్ అయితే అయితుందండి. ఈ 20కి కంప్లీట్ అవ్వంగానే డీఎస్సీ కంప్లీట్ అవ్వగానే టెట్ నోటిఫికేషన్ అయితే మనకి కంపల్సరీగా అయితే రావచ్చు. నెక్స్ట్ మంత్ లేకపోతే ఈ మంత్ ఎండింగ్‌లో అయినా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో అయినా మనకి టెట్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తది. మనకి వచ్చినా కానీ మనకి ఎక్కువగా టైం అయితే ఇవ్వరంటండి. 45 డేస్ అయితేనే టైం ఇస్తారంట. అందుకనే మీరు ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సిలబస్ అయితే చాలా ఉంది కదా! మనము ఈ టెట్‌కి ఆల్రెడీ సైకాలజీ చదవాల్సుంటుంది. మీ ఓన్ సబ్జెక్ట్ చదవాల్సయితే ఉంటుంది. తెలుగు చదవాలి. ప్లస్ ఆహ్, ఇంగ్లీష్ కూడా చదవాల్సయితే ఉంటుంది. మీరు సిక్స్త్ నుంచి ఆహ్, టె ఎయిత్ వరకైతే కంపల్సరీగా అన్ని బుక్స్ అయితే చదవాల్సయితే ఉంటుందండి. పేపర్ 2 వాళ్ళు 10థ్ వరకైతే చదవాల్సయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ సిలబస్‌లో ఏవేవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచే మనకి బిట్స్ అయితే వస్తాయండి. మీరొకసారి ప్రీవియస్ పేపర్స్ కూడా చెక్ చేయండి. ఇవే బిట్స్ ఈ చాప్టర్స్ నుంచే మనకి సిలబస్ పేపర్‌లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో, ఆ టాపిక్స్ నుంచే మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఔట్ ఆఫ్ సిలబస్ అయితే ఇయ్యరండి. నిన్న డీఎస్సీలో కూడా సిలబస్‌లో ఏదైతే ఉందో అవే అయితే ఇచ్చారు. మెయిన్‌లీ మీరు చదవాల్సింది మన అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి గదండీ! స్కూల్ టెక్స్ట్ బుక్స్ థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకైతే మీరు చదవాల్సయితే ఉంటుంది. ఈ తెలుగు పేపర్‌లోనేమో మనకి కొంచెము సాహిత్యం గూడా అయితే ఇయ్యడం అయితే జరిగింది. ఇప్పుడు అవి ఏ టాపిక్స్ మనకి సాహిత్యం ఇచ్చారో అనేదైతే చూడండి. మీరు ఈ డీఎస్సీ ఈ టెట్ పేపర్ రాసేటప్పుడే డీఎస్సీకి, కి ఉన్న కంబైన్డ్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. ఇప్పుడు ఆ కంబైన్డ్ టాపిక్స్ ఏమేమున్నాయి? మనం ఎలా చదవాలి తెలుగు పేపరు? మనం 150కి 120 అబోవ్ 130 అలా ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా నేను వీడియోలో అయితే చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే మీరు చూడండి. ఇక్కడ చూడండి మనకి పిల్లల అభివృద్ధి మరియు బోధన అనైతే ఇచ్చారు. ఇవి సైకాలజీకి సంబంధించిందని 30 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే వస్తాయి మనకి. 30 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక బిట్‌కి ఒక మార్క్ అయితే ఉంటుందండి మనకి. డీఎస్సీలో ఒక బిట్‌కైతే హాఫ్ మార్క్ ఉంటుంది. మనకి టెట్‌లో ఒక బిట్‌కి ఒక మార్క్ అయితే ఉంటుంది. ఈ టెట్ పేపర్ నుంచి మనకి 20% వెయిటేజ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ 20% మనకి 150ని 20% చేసి మనకి 20 మార్క్స్‌ని డీఎస్సీలో అయితే యాడ్ చేస్తారు. మీకు 150కి 150 వచ్చినాయనుకోండి మీకు డీఎస్సీలో మీకు 20 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అవి 160 బిట్స్ వస్తాయి. డీఎస్సీ మనకి 80 మార్క్స్‌కైతే ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా రాసే వారి కోసమైతే చెప్పాను. ఆల్రెడీ డీఎస్సీ రాసిన వాళ్ళకైతే తెలుస్తుంది. కొత్తగా రాసే వాళ్ళకి
చెప్తున్నానండి. ఇప్పుడు బీఈడీ అయిపోయిన వాళ్ళుంటారు. ప్లస్ ఇప్పుడు మనకు కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన టీచర్స్ కూడా టెట్ అయితే రాయాల్సయితే ఉంటుంది గదండీ! కొత్త వాళ్ళు గదండీ! 2011 కంటే బిఫోర్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రావాలి అంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ మనకి టెట్ కంపల్సరీ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళు ప్రమోషన్‌కి ఎలిజిబిలిటీ సాధించారంటే మీరు టెట్ క్వాలిఫై అయితేనే మీకు ప్రమోషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు టీచర్ జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికైతే టెట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు కూడా రాసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేబీ పేపర్ ఈజీగా రావచ్చు. ఒకవేళ టీచర్స్‌కి సంబంధించి స్పెషల్‌గా వాళ్ళకి టెట్ ఏస్తారు అనేది కూడా మనకి కన్ఫర్మ్ అయితే లేదండి. ఇప్పటి వరకు అందరికీ కంబైన్డ్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి. ఇక్కడ తెలుగు భాష అనేది ఇచ్చారు గదా! మనకి ఇక్కడ తెలుగుకు సంబంధించి 30 బిట్స్ అయితే వస్తాయండి. ఎంసీక్యూ క్వెషన్స్ 30 మార్క్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంగ్లీష్‌కి సంబంధించింది. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అనైతే ఇచ్చారు. ఇక్కడ భాషలకు మనకి ఇంగ్లీషు, తెలుగు అనేది అన్ని సబ్జెక్ట్‌ల వాళ్ళకి కామన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ గణితము మరియు సైన్స్ లేదా సామాజిక అధ్యయనం అనేది ఇచ్చారు కదా! వీళ్ళకి కూడా మనకి 60 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్ అయితే ఉంటాయండి. ఈ 60 ఎంసీక్యూ క్వెషన్స్ ఇక్కడ మనకి 30 అని పడింది. ఇది రాంగ్ పడిందండి. ఇక్కడ మనకి 60 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మొత్తం చూడండి ఎంసీక్యూ క్వెషన్స్ 150 ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి మనకి పిల్లల అభివృద్ధి మరియు బోధన అనేది మనకి సైకాలజీ నుంచి 30 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అభివృద్ధి, పెరుగుదల మరియు పరిపక్వత అనే ఈ టాపిక్ నుంచి మనకి ఫస్ట్ టాపిక్ దీంట్లో మనకి ఎక్కువగా వచ్చేవి టాపిక్స్ ఏంటంటే భావోద్వేగము, ఇక్కడ భావన, స్వభావము, వృద్ధి మరియు అభివృద్ధి మధ్య తేడాలు, ఇట్లా విద్యాపరమైన చిక్కులు, అభివృద్ధి సూత్రాలు మరియు విద్యాపరమైన చిక్కులు, ఇట్లా మానసిక, సామాజిక భావోద్వేగాలు ఈ టాపిక్ నుంచయితే మనకి కంపల్సరీగా అయితే బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. మెయిన్‌లీ మీరు అభివృద్ధిని అర్థం చేసుకోవడం అనేదైతే ఇచ్చారు కదా! ఇక్కడ పియాజెట్, కోల్‌బర్గ్, చామ్స్కీ వీళ్ళిచ్చిన నిర్వచనాలు, వీరి సిద్ధాంతాలనైతే కంపల్సరీగా అయితే చూసుకోండి. ఈ టాపిక్స్ అనేటివి ఈ పియాజెట్‌కి ఈ టాపిక్స్ మనకి డీఎస్సీలో కూడా ఈ టాపిక్స్ అయితే ఉంటాయండి. దీని మీద మీరు బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి. భావోద్వేగ మేధస్సు సిద్ధాంతము డేనియల్ గోల్మెన్ అనేది ఇచ్చారు కదా! ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి డీఎస్సీలో కూడా ఇచ్చారు. ఈ చామ్స్కీ నుంచయితే ఒక బిట్ అయితే రావడం అయితే జరిగింది. కోల్‌బర్గ్ నుంచి కూడా రావడం అయితే జరిగింది. గోల్డ్మెన్ అనేది కూడా భావోద్వేగానికి సంబంధించి, ఉద్వేగాలకు సంబంధించి కంపల్సరీగా డీఎస్సీలో బిట్ ఉంటుందండి. టెట్‌లో కూడా కంపల్సరీగా ఒక బిట్ అయితే ఉంటుంది. ఇంటర్ అని వ్యక్తిగత వ్యత్యాసాలు, వంశపారపర్య పర్యావరణం అనేది ఇచ్చారు కదా! వైఖరులు, అభిరుచులు, ఆసక్తులు ఈ టాపిక్ కూడా మనకి డీఎస్సీలో ఉంది. ఇక్కడ కూడా ఉందండి. ప్లస్ ఐక్యూ ఈ టాపిక్ కూడా మనకైతే ఉంటుంది. దీంట్లో నుంచి కూడా కంపల్సరీగా ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్టిట్యూడ్ అనేదైతే ఇచ్చారు కదా! అప్టిట్యూడ్ యొక్క లక్షణాలు, ఈ అప్టిట్యూడ్ గురించి కూడా మీరు చదువుకోండి. ఆసక్తులు కూడా ఉపాధ్యాయుని యొక్క పాత్ర, ఇది వైఖరి, మనకి వైఖరుల నుంచి కూడా ఒక నిర్వచనాలు, ఈ ఎప్పుడైనా సరే మీరు ప్రతి చాప్టర్‌లో మీరు నిర్వచనాలైతే కంపల్సరీగా అయితే చూసుకోండి. నిర్వచనాల నుంచి మనకి 2 బిట్ల దాకా అయితే రావచ్చు. ప్లస్ ఇక్కడ వైఖరులకు సంబంధించినవి, వైఖరుల యొక్క కొలతలు, అభివృద్ధి, ఉపాధ్యాయుని యొక్క పాత్ర, అర్థము, స్వభావము, శైలి, రకాలు, వైఖరుల యొక్క రకాలు కూడా అడుగుతారండి. సృజనాత్మకత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సృజనాత్మకత, వైఖరి అనేటివి మనకి డీఎస్సీలో కూడా ఉన్నాయండి ఈ టాపిక్స్. వీటి నుంచి ప్రతి డీఎస్సీలో వస్తుంది. మనకి టెట్‌లో కూడా కంపల్సరీగా ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆలోచనలు ఇవి కూడా ఈ టాపిక్‌లు కూడా మీరైతే కంపల్సరీగా అయితే చూసుకోండి. వ్యక్తిత్వము, వికాసము అనైతే ఇచ్చారు. ఇవి కూడా మీరు చూసుకోండి. ఈ ప్రతి టాపిక్ నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుందండి. మీరు ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ టాపిక్
ఇంపార్టెంట్ కాదు అనేదైతే అనుకోకండి. ప్రతి టాపిక్ ఇంపార్టెంటే కాబట్టి మీరు అన్నీ చదవండి. క్లియర్‌గా చదవండి. బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. సర్దుబాట్ల నుంచి కూడా మనకైతే బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అవగాహన, అభ్యసన అనేది అభ్యసన యొక్క అర్థము ఇక్కడ చూడండి ఇది నెక్స్ట్ చాప్టర్ పరిపక్వత, అవసరాలు వీటి నుంచి కూడా మనకి బిట్లయితే రావడం అయితే జరుగుతుంది. ప్రేరణకు సంబంధించినవి. ఇలాగా మీరు ఇవి కూడా తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బీఈడీ టెక్స్ట్ బుక్‌లో ఉన్న మనకి సైకాలజీ బుక్‌నైతే మీరు తీసుకోండి. ఆ సైకాలజీ బుక్ నుంచే మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రవర్తనవాద సిద్ధాంతాలు, పరిశీలనాత్మక సిద్ధాంతము ఇవున్నాయి. నిర్మాణాత్మక సిద్ధాంతాలు వీటి నుంచి కూడా మనకి కంపల్సరీగా అయితే బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు అభ్యసన బదలాయింపులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు వీటినైతే నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బోధనాపరమైన ఆందోళనలు అనేది మనకి థర్డ్ టాపిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ థర్డ్ టాపిక్‌లో కూడా చూడండి నేను అన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడానికైతే కష్టమైతుందండి. వీడియో లెంత్ ఎక్కువైపోతది కాబట్టి నేను ఇక్కడ చెప్పిన టాపిక్స్ మీద మీరు ఎక్కువైతే కాన్సంట్రేషన్ అయితే చేయండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ తరగతిలో అభ్యసనాన్ని నిర్వచించడం, ఉన్న సమస్యలు మరియు ఆందోళనలు, స్వీయ అభ్యసన అనేది ఇచ్చారు. ఈ ప్రణాళికాబద్ధమైనటివి ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్ మరియు పోస్ట్ యాక్టివ్ వీటి బోధనా దశలు ఇవి చూడండి. ఈ దశలు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి బిట్స్ వచ్చే చాప్టర్స్‌ని నేను ఎక్కువగా అయితే చెప్తున్నానండి. వీటి నుంచి అయితే కంపల్సరీగా బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. అభ్యసన వనరులు, స్వీయ, ఇల్లు, పాఠశాల, సమాజము, సాంకేతికత అనేది ఇచ్చారు. మనకి సాంకేతికత శాస్త్రం నుంచి కూడా మనకి ఎక్కువగా బిట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అభ్యసన కోసం అంచనా, అభ్యసన యొక్క అంచనాల మధ్య వ్యత్యాసము అనేది ఇచ్చారు. ఏఐసిటికి సంబంధించిన బిట్లు కూడా మనకైతే ఇస్తున్నారండి. కంప్యూటర్‌కి సంబంధించినవి కూడా బిట్లయితే రావడం అయితే జరుగుతుంది. ఇవి కూడా మీరు కంపల్సరీగా అయితే చూసుకోండి. పార్ట్ ఏ, పార్ట్ బి అనేది ఏఐసిటికి సంబంధించి ఇచ్చారు. ఈ ఈ సైకాలజీకి సంబంధించినవి అన్ని టాపిక్స్ మనకి అన్ని సబ్జెక్ట్‌ల వాళ్ళకైతే కామన్‌గా అయితే ఉంటాయండి. నేను పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశాను. అవి ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఎన్‌సిపి 2025 ఇక్కడ 2009 ఎన్‌ఈపీ 2020 ఇవి కూడా వీటిల నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తున్నాయండి. ఇక్కడి వరకైతే సైకాలజీ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్ నుంచి లిజనింగ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది ఇచ్చారు. ఇది మనకి ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సైకాలజీ కూడా మనకి 30 మార్క్స్‌కి అయితే ఉంటుంది. స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, గ్రామరు, ఇడియమెటిక్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇవన్నీ అయితే ఈ టాపిక్స్ అన్నీ అయితే మీరు చూసుకోండి. మనకి గ్రామరే ఇదంతా. గ్రామర్ నుంచి మనకి ఎక్కువగా అయితే వస్తాయి. గ్రామరు ప్లస్ ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి కూడా మనకి 6 బిట్స్ దాకా అయితే రావచ్చు. ఇవి ఒక 30 మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇవంతా గ్రామర్. ఇక్కడ నుంచి గ్రామర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది చూడండి. హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ ఇవన్నీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అగ్రిమెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ వర్బ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇలా మనకి అన్ని టాపిక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా ఒకటైతే ఇస్తారు మనకి. ఈ విధంగా ఇంగ్లీష్ అయితే చదవండి. ఇంకా నెక్స్ట్ మనకి తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించి చూడండి. పఠన అవగాహన 30 మార్క్స్‌కి అయితే ఉంటుందండి. అపరిచిత పద్యము, గద్యమును కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. సబ్జెక్ట్‌కి సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు అనేది ఇచ్చారు. మనకి తెలుగు ఉపవాచకము, తెలుగు వాచకము 2 చదవాల్సి అయితే ఉంటుందండి. ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితలు, పరిచయము, విశేషాంశాలు, ఇతివృత్తాలు, ఉద్దేశాలు, నేపథ్యాలు మనకి ఫస్ట్ టెక్స్ట్ బుక్‌లో ఉంటాయి కదా! అవన్నీ అయితే చదవాల్సి అయితే ఉంటుంది. 1-10 వరకు యొక్క పదజాలం అనేది ఇచ్చారు. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ ఎనకాల, లెసన్ ఎనకాల ఉన్నటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్త్యార్థాలు, పొడుపు కథలు, సామెతలు,
జాతీయాలు, మాండలిక పదాలు అయితే వీటి నుంచి అయితే కంపల్సరీగా మనకి ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. భాషా అంశాలు చూడండి, వ్యాకరణ పారిభాషిక పదాలని ఇచ్చారు. ఇక్కడ తత్సమాలు, తద్భవాలు, ఆగమము, ఆదేశము, నిత్యము, వికల్పము, బహుళకము, ధృత ప్రకృతకాలు, ప్రాతిపదికలు ఇవన్నీ అయితే ఇచ్చారు. సంధి, నిర్వచనము, సంస్కృత సంధులు, తెలుగు సంధుల గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. మన టెక్స్ట్ బుక్‌లో ఉన్న వాటి నుంచి అయితే ఇస్తారండి. మనకి టెట్‌కి మాత్రం మాక్సిమం టెక్స్ట్ బుక్‌లో ఉన్నవి అయితే ఇస్తారు. డీఎస్సీకి మాత్రం కొంచెము డెప్త్‌గా అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. మనకి రీసెంట్‌గా జరిగిన డీఎస్సీలో సమాసాలు, నిర్వచనాలు ఇక్కడ సమాసాలు ఏవైతే ఇచ్చారో అవైతే ఇస్తారు. మనకి ఛందస్సుకు సంబంధించి ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మధ్యపం అయితే ఇచ్చారు. అలంకారాలకు సంబంధించి శబ్దాలంకారం, అర్ధాలంకారాలు ఇచ్చారు. అంచానుప్రాస, యమక, ముక్త పదగ్రస్తము, లాటానుప్రాసాలకారం, చేకానుప్రాసము, వృత్యానుప్రాసం అనేది ఇచ్చారు. కర్తృత్వ వాక్యాలు, ఛేదార్థక వాక్యాలు కూడా క్రియలకు సంబంధించినవి, ప్లస్ వాక్యాలు, భేదాలు, సంయుక్త సామాన్య వాక్యాలు అనేది ఇచ్చారు కదా! ఈ వీటి నుంచి కూడా మనకి ఒక్కొక్క బిట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ కంటెంట్ మనకి 48 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఆ తెలుగు 30 మార్క్స్‌కి అయితే ఉంటుందండి. ఇది 60 మార్క్స్ అయితే ఉంటుంది. మనకి తెలుగు సబ్జెక్ట్ రాసే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మనకి ఏపీలో ఈ విధంగా అయితే మీకు పెట్టడం అయితే జరిగింది. 48 మార్క్స్ అయితే ఉంటాయండి. ఈ సబ్జెక్ట్ 48 మార్క్స్‌కి అయితే వస్తుంది. మిగతా 12 మార్క్స్ అనేది మెథడాలజీ కిందకైతే మీకు రావడం అయితే జరుగుతుంది. తెలుగు సాహిత్య చరిత్ర అనేది ఇచ్చారు. కవులు, కాలము, రచన విశేషాలు, బిరుదులు, పాత్రలు, విశేషాంశాలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ అయితే చూసుకోవాలండి. భాషా చరిత్ర, ఈ భాషా చరిత్రను కూడా మీరైతే చూసుకోండి. మాండలిక పదాల గురించి, గ్రాంథిక ప్రామాణిక భాషల గురించి, విపరిణామము, ధ్వని ఉత్పత్తి వీటిలలో ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే వస్తదండి. సాహిత్య విమర్శకు సంబంధించినవి కూడా మనకి 2 బిట్ల దాకా అయితే రావచ్చండి. ఇక్కడ నుంచి మనకి ఈ 3 టాపిక్‌లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తెలుగు సాహిత్య చరిత్ర అని, భాషా చరిత్ర అని, సాహిత్య విమర్శ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ 6th నుంచి 10th వరకు ఉన్న పాఠ్య పుస్తకాలు చదవాలైతే ఉంటుంది. అక్కడేమో మనకి థర్డ్ నుంచి 10th వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఇక్కడ మనకి 6th నుంచి 10th వరకు అయితే చదవడం అయితే చదవాలి. పాఠ్య భాగ నేపథ్యము, ఉద్దేశం, సందర్భము, పాత్రలు అని చదవాల్సి అయితే ఉంటుందండి. పదజాలానికి సంబంధించి నానార్థాలు, ఉత్పత్త్యార్థాలు, ప్రకృతి, వికృతి, జాతీయాలు, భాషాంశాలు కూడా సందులు, సమాసాలు ఇవి పైన ఉన్నవే ఇవ్వడం అయితే జరిగిందండి. అపరిచ పద్యము, గద్యం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది మెథడాలజీ తెలుగుకు సంబంధించింది. భాష వివిధ భావనలు అనే ఒక టాపిక్, భాషా నైపుణ్యాలు, ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథము, విద్యా సాంకేతిక శాస్త్రము, సహపాఠ్య కార్యక్రమాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, మూల్యాంకన పరీక్షలు. ఈ విధంగా మనకి ఈ 6 టాపిక్‌లేమో ఇవే మెథడాలజీకి సంబంధించినవండి. ఇది తెలుగు మెథడాలజీకి సంబంధించినవి. ఇలాగా మనకి సబ్జెక్ట్ నుంచయితే 60 మార్క్స్ ప్లస్ ఇంకా మనకి 30 మార్క్స్ మళ్ళీ తెలుగు ఉంటుంది. మొత్తము 90 బిట్స్ అయితే తెలుగు అయితే రావడం అయితే జరుగుతుందండి. తెలుగు పేపర్ రాయాలనుకునే వాళ్ళు 30 బిట్స్ ఏమో ఇంగ్లీష్ నుంచి అయితే రావడం అయితే జరుగుతది. మళ్ళీ ఇంకా 30 బిట్స్ ఏమో సైకాలజీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. వీటన్నిటికీ మీరు తెలుగు మనకి గవర్నమెంట్ స్కూల్‌లో చదివి ఉంటారు కదా! 6th నుంచి 10th వరకు అయితే కంపల్సరీగా అన్ని బుక్స్ అయితే మీరు చదవాలి. తెలుగు వాచకాలు, ఇంకా సైకాలజీకి సంబంధించేమో తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన సైకాలజీ బుక్ అయితే చదవండి. గ్రామరు, ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ కూడా మనకి గవర్నమెంట్ బుక్స్ నుంచే గ్రామర్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇంకా మీకు ఈ తెలుగుకు సంబంధించిన డౌట్స్ అన్నీ అయితే క్లియర్ అయినట్టుగుంది. ఇదే అండి ఈ టెట్‌కి సంబంధించిన సిలబస్. తెలుగు పేపర్ రాసే వాళ్ళకి ఈ సిలబస్. నేను సోషల్ పేపర్ కూడా అప్లోడ్ అయితే చేస్తానండి. ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్‌కి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. హైప్ ఆప్షన్‌లో మాకు పాయింట్స్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి మేము వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము. ఇంకా సోషల్, సైన్సు, నేను మ్యాథ్స్ పేపర్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఇలా ట్రాన్స్లేషన్ చేసి అయితే నేను పెట్టడం అయితే జరుగుతుందండి. తెలుగు ఇప్పుడు టెట్ పెట్టాను. డిఎస్సిలో కూడా నేను ట్రాన్స్లేషన్ చేసి డిఎస్సి సిలబస్ కూడా పెట్టానండి. మీరు డిఎస్సి సిలబస్, టెట్ సిలబస్ 2 అయితే కంబైన్ చేసి అయితే చూసుకోండి ఒకసారి. చూసుకొని మీరు ఆ టాపిక్స్, ఈ టాపిక్స్ 2 కామన్‌గా ఉన్న టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. మిగతా టాపిక్స్ కూడా మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలంటే
అన్ని టాపిక్స్ కవర్ చేస్తే మీకు 130 అబోనే వస్తాయండి. చదవండి. టైం తక్కువగా ఉంది. మనకు 45 డేసే ఇస్తారు కాబట్టి మీరు తొందరగా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటే మళ్ళీ రివిజన్ చేసుకోవడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళు గూడా ఉంటారు. ప్లస్ కొత్తగా రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్తున్నానండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.